హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అగనిస్ట్ గానే ఒక తిరుగుబాటు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన పైన విమర్శలు చేస్తున్నారు. కోటరి బయటకు వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్ అనేది ఉండదంటున్నారు. ఈ కోటలో సజ్జలరావు గారు ఉన్నారు, ఆయనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని కూడా చాలా మంది మాట్లాడేస్తున్నారు. అసలు ఎందుకు కంప్లీట్ గా విజయసాయి రెడ్డి ఈ స్థాయిలో మారిపోయారు? మరి ఆయన వేరే పార్టీకి ఏమైనా షిఫ్ట్ అయిపోతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అగనిస్ట్ గా ఆయన తిరుగుబాటు చేస్తున్నారు? ఇప్పుడు ఇదే అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ షర్మిల గారు ఉండగా మళ్ళీ ఇప్పుడు అంతే క్లోజ్ ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా రాజకీయ సన్యాసం తీసుకుని బయటకు వచ్చి ఆయన పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. అంటే ఎందుకు ఈ విధంగా విజయసాయి రెడ్డి గారు ఈ విధంగా కంప్లీట్ గా మారిపోయారు? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు? అసలు ఏం జరిగింది? మరి ఆయన విమర్శల పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? అంటే విజయసాయి రెడ్డి గారి కంటే ఇంపార్టెంట్ దొరకలేదు అనేది అయితే వాస్తవమే. అది అందరికి తెలిసిపోయింది. ఓపెన్ గా వాళ్ళ పార్టీ వ్యక్తులైనా కూడా అంతర్గతంగా చెప్పుకోవచ్చు. అది కన్ఫర్మ్ గా తెలిసిన విషయం కాబట్టి. సో అందుకని ఆయన బయట వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాడు. కానీ ఇది గతంలో ఎందుకు మాట్లాడలేకపోయాడు అంటే ఆయనకి బాధ ఉండొచ్చు. ఉన్నప్పుడు ఎందుకు అప్పుడే వెంటనే ఖండించలేదు? ఇది ఒకవేళ నటన మళ్ళా ఏమైనా ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి కాకినాడ పోర్ట్ కానివ్వండి ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఆయన వేరే వేరే పేర్లు తీస్తున్నాడు కానీ ఇన్సిడెంట్ ని పక్కాగా చెప్తున్నాడా లేదా, కరెక్ట్ గా ఆయన ఆ రోజున ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది అనేది ఖచ్చితంగా చెప్తున్నాడా, లేకపోతే డైవర్ట్ చేస్తున్నాడా అనేది కూడా ఇక్కడ ఒకటి అనిపిస్తుంది. అంటే మేబీ ఆయన బాధ ఉన్నమాట అది అందరికి తెలుసు కాబట్టి. ఎప్పుడు కూడా సజ్జల గారిని ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఇచ్చుకున్నారు. అధికారం ఉన్న 5 సంవత్సరాలు కూడా సజ్జల గారికి సెకండ్ ప్లేస్ వచ్చింది. అప్పట్లో అపోజిషన్ ఉన్నప్పుడేమో సెకండ్ ప్లేస్ విజయసాయి రెడ్డి గారికి పార్టీలో, A2 ఆయనే, తర్వాత సజ్జల A2 అయ్యారు. అంటే సజ్జలని తీసుకొచ్చేటప్పటికి సజ్జల గారు ఎవరో కూడా పెద్దగా అప్పుడు తెలియదు. ఆయన అలాప్ షడన్ అంటే ఒక జర్నలిస్ట్ గా తెలుసు, అంటే అందరికీ తెలియకపోవచ్చు కదా, నార్మల్ పబ్లిక్ అంతా కూడా పెద్దగా ఆయన తెలియదు. సరే జర్నలిస్ట్ అంటే ఎంతమంది జర్నలిస్టులు ఎంతమందికి తెలుస్తుంది? అదే డైలీ మీడియాలో మాట్లాడే వాళ్ళు, ఇప్పుడు టీవీ జర్నలిస్టులు వీళ్ళని చూస్తున్నాం కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుతుండే వాళ్ళ మీద ఒక అవగాహన ఉంటది. ఈ సజ్జల గారి మీద పెద్ద అవగాహన లేదు. సరే ఆయన అలాప్ షడన్ ఆయనకి మంచి పోస్టులు, సకల శాఖ మంత్రిగా పేరు, ఇవన్నీ వచ్చేసాయి. అంటే ఎవరు కూడా ఊహించకుండా ఆ స్థాయికి ఎందుకు తీసుకెళ్లారు? సో విజయసాయి రెడ్డిని ఎందుకు తక్కువ చేయాల్సి వచ్చింది? ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన అంటే విజయసాయి రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆయన మనసులో నాకు స్థానం లేదు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఏర్పడింది, ఆ కోటరీలో నాకు స్థానం కల్పించలేదు. ఆ కోటరీ ఎవరు? ఇప్పుడు ఆ కోటరీ ఎవరు అని అంటే అందరికీ తెలిసిందే, సజ్జల గారే మెయిన్ గా ఉండేవాళ్ళు. ఆ తాడేపల్లి ప్యాలెస్ కి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం, డిస్కస్ చేయడానికి ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సజ్జల గారే. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికైనా అపాయింట్మెంట్ దొరకదు. ఆయన అడిగితే ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చే ఇదిలో లేరు. ఆయన 10 సార్లు అడిగితే ఏమైనా ఒక ఛాన్స్ ఇస్తారేమో, ఇచ్చేటట్టే ఉండింది. సో అది ఆ టైంలో ఆయన బయటపడలేదు, ఇప్పుడు బయటపడుతున్నారు. అంటే సజ్జల గారికి ఇచ్చారనే అక్కసా, ఆ స్థాయి కల్పించారనే అక్కసా, లేదంటే పార్టీ నిర్వీర్యం అయిపోయింది ఇంకా పైకి తేరుకోదు కాబట్టి, ఇంకొచ్చే పార్టీకి మనుగడ లేదు కాబట్టి ఇప్పుడు ఇంకేముంది బయటపడిపోయి మాట్లాడితే పర్లేదు కదా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడా? పార్టీ ఇంకా మనుగడ కష్టం అనేది వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇంకోటి ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే ఒకవేళ సజ్జల గారుకి ఈ రకమైన హైప్ ఇచ్చింది ఎవరు, ఇంత హైప్ రావడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు మనకు ఒక అంతర్గతమైన విషయాలు, కొన్ని టాపిక్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకటి అనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, సో ఆ కుటుంబ సభ్యులు అంటే ఇంకా భారతి రెడ్డి గారు అవుతారు. సో వీళ్ళిద్దరి సజ్జల గారికి ఆ హైప్ ఇచ్చినట్టే కనపడుతుంది. సరే భారతి రెడ్డి గారు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒకటి అనుకుంటే, అక్కడ ఎవరైతే విజయసాయి రెడ్డి గారితో అంటే అప్పట్లో 14 నుంచి 19 వరకు ఎవరు పాదయాత్రలు చేసినా ఏం చేసినా, అంతకుముందు షర్మిల గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అప్పుడు షర్మిల గారు బాగానే ఉండేవాళ్ళు, విజయమ్మ గారు, విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు పార్టీకి. ఆల్ సడన్ ఏంటంటే అధికారంలో వచ్చినాక వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది. సో దీనిలో ఎవరి హస్తం ఉంది?
సరే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ముందే గెస్ట్ చేశారా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తే పార్టీని ఏమైనా షర్మిల గారు కైవసం చేసుకుంటే విజయసాయి రెడ్డి గారు ఫుల్ గా సపోర్ట్ చేస్తారు, అందుకని ఆయన ముందుగానే ప్లాన్ గా పక్కన పెట్టారా. సో ఇవన్నీ ఆలోచనలు అనేది అయితే పక్కా ప్రజల్లోకి అందరికీ ఉన్నదే, ఇది కామన్ గా డౌట్ అనేది వచ్చేసింది. సరే తల్లిని ఎందుకు పక్కన పెట్టారు అని అంటే ఆబ్వియస్లీ ఆ చరిష్మా మళ్ళా తల్లికి కూడా ఉంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణిగా విజయమ్మ గారికి కూడా అది ఇది ఉంది. ఎందుకంటే ఆవిడ కూడా ప్రజల్లోకి వెళ్ళారు, ఆవిడ కూడా ప్రచారాలు చేశారు, నా బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అన్నారు. సో అందుకని ఆవిడకి నెక్స్ట్ ఆప్షన్ ఉంటది. సో దీనిలో వీళ్ళందరిలోకి చూసుకుంటే చివరి ఆప్షన్ ఎవరికి ఉంటుంది? ఆబ్వియస్లీ భారతిరెడ్డి గారికి. ఈ తల్లి చెల్లి తర్వాతే భారతిరెడ్డి గారికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి సంతానం కాబట్టి షర్మిల గారికి ఉంటుంది, సతీమణిగా విజయమ్మ గారికి ఉంటుంది. సో వీళ్ళనందరినీ పక్కన పెట్టాలి అనుకున్నప్పుడు అక్కడ కొత్త వ్యక్తి, అక్కడ సజ్జల లాంటి వాళ్ళు రావాలి. వాళ్ళు ఎవరి మాట వింటారు? భారతిరెడ్డి గారు తెచ్చి పెట్టుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మాటే వింటారు, వీళ్ళని పక్కకు పెడతారు. విజయసాయి రెడ్డి గారు అయితే పక్కన పెట్టలేరు అనే ఒక ఉద్దేశంతో విజయసాయి రెడ్డి గారిని పక్కకు తప్పించుండొచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది విజయసాయి రెడ్డి గారిని తప్పించడానికి ఇంత స్కెచ్ అయితే జరిగినట్టే అనిపిస్తుంది, మాస్టర్ ప్లాన్ లాంటిది జరిగింది. సరే ఆయన అంటున్నాడు నేను చాలా చేశాను పార్టీ కోసం, నేను చాలా కష్టపడ్డాను అని అంటున్నారు. అదే రకంగా పోస్టులు ఇచ్చారు, నాకైతే పోస్టులు కల్పించారు, అధికారం ఇచ్చారు అని చెప్తున్నారు. నేను దానికన్నా ఎక్కువ పనిచేశాననే మాట కూడా చెప్పారు. నేను చాలా త్యాగాలు చేశానని చెప్తున్నారు. ఖచ్చితంగా 3 తరాలుగా నేను త్యాగం చేశానని ఆయన చెప్తున్నాడు. అంటే రాజారెడ్డి గారి టైం దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి టైం దగ్గర నుంచి ఇప్పుడు జగన్ గారి టైం వరకు ఆయన నేను 3 తరాలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో వచ్చే ఇన్కమ్స్ కానివ్వండి, వాళ్ళకి అంటే సీఏగా చేసిన ఆడిటర్ గా ఉన్నప్పుడు లాభాలు నష్టాలు అన్ని ఆయనకే తెలుసు. అంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారి సీఎం కాకముందు వాళ్ళ పరిస్థితులు ఏంటి, అయిన తర్వాత ఒక పరిస్థితులు ఏంటి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పరిస్థితులు ఏంటి, ఇవి ఇన్ని రకాలుగా ఆయనకి అన్ని రకాల ఐడియా అయితే ఉంది కదా. సో అంటే ఆయనకి గతం నుంచి తెలిసిన వ్యక్తిగా నేను చాలా రకాలుగా వాళ్ళకి అండగా ఉన్నాను, ఈ రోజున నన్ను పక్కకు తోసేశారు, ఆ కోటరీ ఉన్నంత వరకు ఆ పార్టీ బాగుపడదు, ఆయన ఓపెన్ స్టేట్మెంట్ అదే చెప్పింది. అది చెప్తూ ఇంకొకటి కూడా అంతకుముందు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఒక మాట చెప్పారు. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి కూడా ఒక మాట చెప్పారు. అప్పుడేమన్నారు, ఆ రోజున అవినాష్ రెడ్డి గారే చెప్పారు గుడ్డిపోటు అని. సో ఆ రోజున సాక్షి మీడియా ఆయన హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి నేను దానికోసమే అది గుండెపోటుగా ఆ రోజు చేయటం జరిగింది. సో అది చెప్పిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు అని ఆయనే బహిరంగతంగా చెప్పారు. అంటే ఏంటి, అవినాష్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి అది చెప్పారు. అవినాష్ రెడ్డి గారు ఏ రకంగా అంటే ఆయన వెళ్ళి ఇన్సిడెంట్ చూసిన వ్యక్తి అతను, చూసినా కూడా అలా చెప్పారు అని అంటే ఆయన మీద అనుమానం అనేది ఉంది అనేది ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి విజయసాయి రెడ్డి గారికి అయితే తెలుసు కదా. అలా చూసిన వ్యక్తి అలా చెప్పాడు అని అంటే ఆయన మీద అప్పటికే అనుమానం ఉంది కదా వాళ్ళకి. అంటే ఎంత కవర్ చేసుకుంటా వచ్చారు, అధికారం కోసం కవర్ చేసుకున్నారు. వీళ్ళు చేసిన తప్పులు అవన్నీ కూడా ఎవరి మీదైనా నెట్టేసేయాలి, సో అధికారం తెచ్చుకోవాలి. సో ఈరోజు వాళ్ళు మేము కరెక్ట్ అని చెప్పుకోవటానికి అన్ని విషయాలు ఒక్కొక్కటి బయట రావచ్చు, వస్తాయి. కానీ అది అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి తగలకుండా వేరే విధంగా టర్న్ తీసుకుంటుందా అనేది ఆలోచించాలి. అది ఒక ప్లానా విజయసాయి రెడ్డి గారు, అలాంటి స్కెచ్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కానివ్వండి, ఈ ఎక్కడ జరిగిన స్కామ్లైనా లిక్కరే కావచ్చు, పోర్టులు కావచ్చు, ఇసుక కావచ్చు, మైనింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ రూట్ మారుతున్నాయా అని అనిపిస్తుంది. అంటే గత సీఎం కి ఏమీ మరకలు అంటనివ్వకుండా రూట్ మారుస్తున్నారా, అలాంటి స్కెచ్ ఏమైనా విజయసాయి రెడ్డి గారు వేసారా అనేది కూడా ఇక్కడ ఆలోచించాలి. అంటే మీడియాగా తీసుకుంటే ఆయన ప్లస్లు చెప్పొచ్చు, మైనస్లు చెప్తున్నాము. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఎంతవరకు ఇది నమ్మేటట్టు ఉంది, మీరు టర్న్ తీసుకున్న విధానంలో తేడా కనపడుతుందేమో అనిపిస్తుంది. సరే ఇప్పుడు ఒకవేళ మేబీ కాపాడాలనే ఉద్దేశంతో కాపాడినా రేపు పొద్దున ప్రజలకైతే తెలుస్తుంది కదా.
ఇప్పుడు కోడికత్తి కాదు, ఒక టైంలో ఏమన్నారు, కోడికత్తితో అటాక్ చేపించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు. ఈ రోజున ప్రజలకు ఓపెన్ గా తెలిసింది కదా ఎవరు చేశారు ఏంటి. 5 ఏళ్ళు ఆయన సీఎం గా ఉండి కోర్టుకు కూడా అటెండ్ అవ్వకుండా, ఇప్పుడు ఎవరైనా ఒకరిని హత్య చేయబోయారు అన్నప్పుడు వాళ్ళ మీద కసి ఉంటది, కోపం ఉంటది, వాళ్ళ మీద సాక్ష్యం చెప్పడానికి అటెండ్ అవుతారు. ఇక్కడ సీను విషయంలో అటెండ్ కూడా కాలేదు కదా. ఎన్నిసార్లు పలుదపాలు పిలిచారు కదా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమని. ఇప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది కదా, అది జరగలేదు, జరగని ఇన్సిడెంట్ ని పెద్దదిగా చిత్రీకరించి ఆ రోజున ఆ రకంగా హైలైట్ చేశారు. ఆ రోజు ఉన్న తెలుగుదేశం పార్టీ మీద బ్లేమ్ చేయడం కోసం అనేది క్లియర్ కట్ గా అర్థమైపోయింది. అదేలాగా వివేకానంద రెడ్డి గారి హత్య కూడా అదేలాగా అని చెప్పారు. సో ఎక్కడ కూడా నిజం అనేది ఏంటంటే కొంచెం టైం పడుతుంది. మీరు ఎన్ని రకాలు ఏం మార్చినా ఏం చేసినా కూడా నిజం అనేది ఎప్పటికైనా నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు. కొంచెం లేట్ అవ్వచ్చు, అన్ని ఓపెన్ అవుతాయి, బయట వస్తాయి. రాజకీయ సన్యాసం తీసుకున్నాను అన్నారు విజయసాయి రెడ్డి గారు, వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి పొలిటికల్ కామెంట్స్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు? మళ్ళీ బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా మారిపోయారు కదా, మరి టీడీపీ వాళ్ళ స్టాండ్ అంటే విజయసాయి రెడ్డి గారి విషయంలో ఏ విధంగా ఉంటుందండి? మొన్నటి వరకు విజయసాయి రెడ్డి గారి పైన ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ కూడా చేశారు, ఆయన మీద కేసులు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు యాంటీగా మారిపోయారు కదా, ఏమన్నా మద్దతు తెలుపుతారంటారా? మీరేం చెప్తారు మేడం దీని పట్ల? అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం, నాకు సంబంధం లేదు. మా పార్టీలో అవసరం ఇప్పుడు మాకేమైనా లీడర్స్ తక్కువ ఉన్నారా, లేకుంటే మాకు ఎక్కడైనా నాయకులు కొరత ఉందా, అలాంటిది ఏమీ లేదు. సో ఆల్రెడీ వాళ్ళు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, మాకు అవసరం లేదు. ఇప్పుడు టీడీపీకి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఇచ్చుకోవాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. అది ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీకి వెళ్తారు ఏం చేస్తారు అనేది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన ఏ పార్టీలో ఉండను అని అంటున్నారు కదా. నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు పార్టీలో అవసరం లేదు, నాకు రాజకీయ సన్యాసం తీసుకున్నాను, ఇంకా నేను రాజకీయాల్లో ఏ పార్టీలో కూడా ఉండదలుచుకోలేదు అనేది క్లియర్ కట్ గా చెప్పాడు. సరే ఆ మాట మీద ఎంతవరకు నిలబడతాడు అనేది వేచి చూడాల్సిందే. వన్స్ రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత రాజకీయాలు ఇది ఆయన ఒక రాజ్యసభ సభ్యులుగా ఉండటమే కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత రేపొద్దున ఏ పార్టీని ఆఫర్ చేస్తే వెళ్ళిపోవచ్చు. ఉంటాడని అయితే నమ్మలేము. రేపొద్దున ఇదే వైసీపీలో మళ్ళా వెళ్ళొచ్చు, అది కూడా నమ్మలేము. నాకు మళ్ళా మనసులో చోటిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, పిలుచుకున్నారన్నా ఆశ్చర్యపోవాల్సింది. మళ్ళా రేపు నాకు మనసులో చోటు దొరికింది అందుకే నేను వెళ్ళిపోయినానని మళ్ళా ప్రెస్ మీట్ పెట్టినా పెట్టచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మీకు ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి బ్లేమ్ చేయట్లేదు, ఓన్లీ నాకు మనసులో చోటు లేదనేది ఒక్కటే అన్నారు. ఇక్కడ స్కాముల్లో కానివ్వండి, అక్కడ ఇక్కడ ఇంతవరకు అతని పేరు చెప్పలేదు.